ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, తెలంగాణలో కులగణన నిర్వహిస్తామని, బీసీ కులాల లెక్క తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నామని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై తగిన నిర్ణయం తీసుకుంటామని తనను కలిసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో రేవంత్ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు న్యాయపరమైన చిక్కులపైన త్వరలోనే సమావేశం చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీసీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వెంటనే కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి జాజులను కోరారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని, బీసీ విద్యార్థులకు పూర్తి స్టడీ రియంబర్స్మెంట్స్ చెల్లించాలని ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించిన జాజుల కోరారు. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనిపైన సీఎం మాట్లాడుతూ కులగణనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నందున ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలపైన చర్చిస్తామని తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.